22వ తారీఖు శనివారం ఉదయం 8:30 గంటలకండి. కొంచెం వాటర్ లూజ్ మట్టి తర్వాత మెషినరీ అంతా మీద పడిపోయి మీరు ఆల్రెడీ న్యూస్లో చూస్తూనే ఉంటారు. ఎస్ఎల్బిసి టనల్ వర్క్ దగ్గర గల్లంతయ్యారు ఒక 7-8 మంది అని చెప్పేసి. వీళ్ళు వాళ్ళే అన్నమాట. ఇదంతా జరిగింది ఎక్కడో కాదండి, మా ఊర్లోనే. మా ఊరంతా ఇప్పుడు చాలా అంటే చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉంది. అంటే వీళ్ళు బ్రతుకున్నారా, అసలు ఏమన్నా అయ్యిందా, బతుకుండే ఛాన్సెస్ ఉన్నాయా, హోప్ అందరూ బతుకుండాలి బయటికి రావాలి అనే ఉద్దేశంతోనే అన్ని డిపార్ట్మెంట్స్, నేషనల్, స్టేట్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి, ఇట్లా ఊరంతా వీళ్ళే ఉన్నారనమాట. యాక్చువల్గా అయితే వీళ్ళు ఉండడానికి వసతి కూడా లేదని చెప్పేసి మా పిల్లలు చదువుకునే స్కూల్ని వాళ్ళకి వసతి గృహంలాగా ఇచ్చేసారనమాట. పిల్లలకు స్కూల్ కూడా రన్ అవ్వట్లేదు. పరిస్థితి అయితే చాలా గందరగోళంగా ఉంది మా ఊర్లో. సో ఏంటక్క మరి మీ ఊర్లో జరుగుతుంది, ఇవన్నీ మీరు చెప్పరా అని అనుకుంటారో అది నా బాధ్యతగా అనిపించి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఈ వీడియో అయితే చూసేయండి. రాసుకుంటే అనవసరంగా ఇది వేరే విధంగా సమర్థం. సరే, మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు నాతోని గౌరవనీయులు క్రీడా మంత్రి జూపల్లి గారు, అదేవిధంగా రాబిన్స్ అమెరికన్ కంపెనీ నుంచి ఇక్కడ వారు 5 ఏళ్ల పాటు ఈ సైట్ లో ఉండి ఈ టనల్ వర్క్స్ చూస్తున్నారు. అదేవిధంగా కామత్ గారు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీ ప్రెసిడెంట్, శర్మ గారు వీరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్, దీపక్ జైన్ వారు ఇక్కడ జిఎం. మరి మీ అందరికి తెలుసు, ప్రపంచంలోనే అతి పెద్ద టనల్ ఈ 44 కిలోమీటర్ల పని మొదలుపెట్టడం జరిగింది. శ్రీశైలం నుంచి కింది నుంచి నీళ్లు తీసుకురావడానికి మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకి ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఏరియాకి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం, అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో. మీరు చెప్పేది ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టి కానీ నీళ్ళు రావడం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టనల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది. అవును, జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది. వెన్ డిడ్ ద జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ? 3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు. జియోలాజికల్ సర్వే వాళ్ళు వచ్చారు, మీకు అంతా తెలుసు. వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే, ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ ఇలా నైట్ వరకు చేరుకుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సరే, వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి వెంబడి నిలబడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేశాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం.